సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. లెక్క కుదరలేదు. ఏం లెక్క? మనకి లెక్క అది పొడవ తీసుకురా. ఒక మనుగు నూనె ఖరీదు 14 రూపాయల 9 అణాల 3 పైసలైతే నువ్వేనా? సిగ్గు లేక ఇంకా లేదు సార్. నన్ను పడేసి నలుగు లెక్క ఇంకా పితూరులు కూడానా? కాదు సార్, వాడే సార్. లెక్క రాలేదని వంక పెట్టి నన్ను పడదోసి పారిపోయాడు సార్. నేనేమి చేయలేదు సార్. పడదోసి పారిపోయినాడు సార్? అవును సార్. వాడి తలకిక్క నేను వదిలిస్తా. రే వెంకన్న, మీరంతా వెళ్ళి దేవదాసును కట్టి లాక్కోరంట. దేవదాస్ చిక్కలేదు సార్. ఏమన్నారా? నా మీద రాళ్ళమాన కురిపించి పారిపోయాడు సార్. నా ముఖం చూడండి సార్. ఎంత జమీందారు కొడుకైతే ముట్టుకో ఇంత అంటే అబ్బా. వారే భోగన్న వెళ్ళి ఆ నారాయణరావు గారితో చేద్దాం. ధర్మన్నా, ఏం బాబు? చిన్నబ్బాయి గారు బడి నుంచి ఇంకా రాలేదా? లేదు బాబయ్య, వెళ్ళి పిలుచుకొస్తా. నమస్కారం మహాప్రభు. నమస్కారం. రా గోవిందయ్య, ఏమిటి విశేషం? మహాప్రభు, నాకు ఈ ఊరు వద్దు, ఈ ఉద్యోగం వద్దు. ఇక నా వల్ల కాదు. సెలవెక్కిస్తే వెళ్ళిపోతాను. అంత అవసరం ఏమొచ్చింది గోవిందయ్య? ఏమిటిదంతా? అదే మనవి చేద్దామని వచ్చాను. ఈ బోధన్న లెక్క చెబుతూ ఉంటే చిన్నబ్బాయి గారు విన్నట్టే వింటూ వీణ్ణి సున్నపు గుట్టలోకి పల్టీ కొట్టించి పుర్రుమన్నారు. రమ్మని కబురుంచితే పిల్లలు ఈ విధంగా రాళ్లతో పూజించారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? ఒక్క చోటేమిటి, కావారిదే ఎక్కడో కోటు కొమ్మచ్చులు ఆడుతూ ఉంటారు. సరే, వారిని మేము మందలిస్తాం. నువ్వు సెలవు తీసుకోవచ్చు. ధర్మన్నా, బాబు, చిన్నబ్బాయి గారిని వెతికి తీసుకురా. చిత్తం. అబ్బబ్బా, పాడుకున్నంత పడలేకుండా ఉన్నావు. క్షణం సార్ కూర్చోలేవు. వాటి కడుపాత్రం వాటికి. మన జాగ్రత్తలో మనం ఉండాలి. తోలురా. ఆశితుడుగా పిల్లలు పిల్లలు ఇవేనా? ఏమంటా అత్తయ్య గారు? ఏంటి ఒక్కసారి రండి. చూసారా మీ మనవరాలు ఘనకార్యం? ఇంత పెళ్లి ఉందా లేదో ఎంత చేస్తుంటారో చూడండి. దీన్ని కొన్నారంటారా? ఇంత ఆడపిల్లలు పెళ్ళలేదమ్మా. దాని బదులు 70 కావాల్సింది. చూసారా ఇప్పుడు ఇన్ని మాటలు నేర్చుకుంటే పెరిగి పెద్దదైతే ఇంకెన్ని ఎదురు జవాబులు చెప్తుందో. పట్టుకుంటా ఆకలి ఏదో తీర్చడం చేస్తే కావచ్చుగా పట్టుకుంటారా? తెలిసి వచ్చి చెప్పి మానుకోవాలి. ముందుగా దాన్ని చెయ్యి నోరు పారేస్తుంటే పిల్లవారిని కూడా ఏవో కుక్క తప్పింది. కాళ్ళు దగ్గర బెరుగుతూ పడితే బెరుగుడే ఎలా ఉంది? నీకేమైనా మతిపోయిందా? ఈ చిన్నతనంలో నేనే పని చేసింటే నీకేమైందిరా? ఈ నాటికి ఇంటికి పిల్లలకి చూస్తే ఇదే వరక అవుతుందా? కూతురాలే గొంతుకి కూతలు పెడితే నేను ఊగనమ్మో కుక్కుగా కాపరీ చేయండి. రాయే ఆ విష ప్రకారం
పెంచుకోండి. అల్లరి పనులు చేస్తారు, అమ్మ నాన్న కొడతారమ్మ. చదువు ఇదైనా అయ్యమాలో నిదలో చేతము చదువు ఇదైనా అయ్యమాలో నిదలో చేతము పడితే పాపమే బడిలోనే పిల్లలే చదువేనా రెక్కరాని కొండలే పడితే పాపమే బడిలోనే పిల్లలే చదువేనా బడిలోనే చదువైతే బతుకులాగే వెదురు పాటే బడిలోనే చదువైతే బతుకులాగే వెదురు పాటే ఓ తిరుగి పాదతి ఏమన్నా ఉన్నమన్నాను మళ్ళీ అను ఒళ్ళు వాచి పుట్టింది. అందుకే ఇంట్లో పెద్దబాబు గారు కాచెప్పుతున్నారు కరెత్తుకుని నమ్మకు చెప్పావా నాకేం పని పంతులు గారు అని చెప్పారు. తర్వాత ఇంకెప్పుడు బళ్ళకు రాని ఉన్నారు. నువ్వు వెళ్తే కదా పెళ్ళికి రాని రావా చదువుకోదలుచుకోలేదు. మిఠాయి ఏం తీసుకురాలే? సరే నీళ్ళు తీసుకురా. అవుగో పోయి తాగిరా. ఆనలు కావు మంచినీళ్ళు. వెళ్ళి మళ్ళీ నేను రాలేను తాగద్దుగా నువ్వేరా. నేను రాను. కాక ఇక్కడే ఉంటావా? ఉండకపోతే ఎక్కడికన్నా పారిపోతా. ఏ నేను వస్తా దాదా. వీలేదు వస్తా. వీలేదంటే వీలేదు. వెళ్ళి నీళ్ళు తీసుకురా. వెళ్తే నువ్వు పారిపోతావు. ఫోన్లే వెళ్ళరా. వెళ్తావా లేదా? వెళ్ళను. నీకే చెప్తుంది వెళ్తావా లేదా? ఏం పారు ఎందుకమ్మా ఏడుస్తున్నావు? దేనికమ్మా? కొట్టాడా? ఇప్పుడు ఎక్కడున్నాడు? తోటలో కూర్చొని సిగరెట్లు తాగుతున్నాడు. సిగరెట్ తాగుతున్నాడా? ప్రతిరోజు ఆ తోటలో అదే పని. ఇదే అవి చదువు. ఇంటికి రాని వీపు చీరేస్తాను. నువ్వు వెళ్ళరామ్మా. ఎందుకు ఏడుస్తున్నావు? మరే పెద్ద బాబు గారే ఏమన్నారమ్మా? కొడతానన్నారు. ఆ సిగరెట్ పిల్ల తప్పు చేస్తే కొట్టకు ముద్దెట్టుకుంటారా? అందుకని నువ్వెందుకు ఈ గీత పోయిందో? అది కాదే మరే. కాక మరేమిటే నీ మొహం. లోపలికి వెళ్ళి కళ్ళు కాళ్ళు కడుక్కొని అన్నం తిను పో. చిన్న లేదు పెద్ద లేదు అందరితోటి గిల్లి కట్టాలే. ఎన్నడే గట్టి మొక్క ఉన్నవాడు మానే ఉంటారా? మీరు వెళ్ళండి. పెట్టండి ఇంకోసారి ఎలా పని చేస్తే మా ఇద్దరిని దండించండి. నా మాట వినండి. ఇలా ముద్దులు చేస్తే పెద్దవాడిని ముద్దులు చేశారు. వీళ్ళు కూడా పాటు చేయండి. అందరితో తమ్ముడు
ఇప్పటికైనా ఎట్టి మనసు అర్థం చేసుకోలేకపోతే ఎలా? మామగారికి కష్టం ఇచ్చినట్టుంది, కోపడుతున్నారు. పడని వారెంత వారం మనం అయిన తర్వాత వారి కోపాలకు వణికి వందనాలు చేస్తామనుకుంటే వారిదే పొరపాటు. ఆ కాలం దాటిపోయింది. ముక్కది మధ్యగానం తిరగకుండానే చీకట్టుకుంటున్నానే. ఎందుకు కొట్టా? నీళ్ళు తీసుకురమ్మంటే ఎందుకు కొడపోయా? నువ్వు తెలుగు తక్కువ పెద్దమ్మ పారు. ఇంకెప్పుడు చెప్పగే? చెప్తాను. అయితే ఆడుకుందారా? చిక్కు చిక్కు పుల్ల, చిన్నారి పుల్ల, దాకోడు పుల్ల, దమ్మిడిస్త పుల్ల. చిక్కు చిక్కు పుల్ల, చిన్నార పుల్ల, దాకుండి పుల్ల, దమ్మిడి పిల్ల. ఎప్పుడు చూసినా నువ్వే కలిసినావు. నేను ఏమంటా ఆడలే. అయితే వెదురు బద్దలు కొట్టి గాలిపట్టం కట్టి ఎగరేసుకున్నారా? గౌడా, ఇక్కడ నువ్వు బళ్ళోకి రాని రావా? నేను నాన్న అనిపించిస్తే మనం వెళ్ళాం. బంతులే మా ఇంటికి వస్తాడని మా నాన్న చెప్పారు. అదిగో బడి ఎక్కి పెట్టేస్తున్నారు. పోతున్నా వీలేదు. విడిచిపెట్టి వేడుకుంటున్నామే. చిన్నబాబు, చిన్నబాబు, ఏం తాత? పంతులు గారు నీకోసం కనిపెట్టుకున్నారు. రా, ఇంటికి పోదాం. ఇది కుంభము. వాడి బ్రతుకు బండలు కాను, వాడి చేతులు విరగా ఈ ఊళ్ళో నిలబెట్టి ఇది కుంభము. ఆవేశపడకండి అక్క గారు, అసలు సంగతి ఏమిటో చెప్పరే. ముందు ముచ్చటగా చదువుకుంటుందని కనిపిస్తే పిల్లలు ఎలా చావగొట్టాడో చూడండి కదా బాబు. ఎంత దారుణం! ఎవరు కొట్టారు పారు? ఎదురుగ్గా సింహాలే కూర్చుంటే. మీరు ఊరుకోండి అక్క గారు. చెప్పారు ఎవరమ్మా కొట్టింది? మరే భయం లేదు, చెప్పమ్మా. తప్పు చేస్తే మటుకు దయాదాక్షిణం లేకుండా పిల్లలు ఎలా సాగుకొట్టారా? నువ్వే మనిషివా, పశువా? బెల్లం కొట్టి రాయాలమ్మా. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు పంతులు. ఒళ్ళు దగ్గర పెట్టుకు మరీ వస్తుకో. నాకేం తెలియదు మహాప్రభు. పైగా బుకాయిస్తావే. మళ్ళీ నేను తప్పు చేశామంటే మర్యాద దక్కదు. జాగ్రత్త. వెళ్ళండి అక్క గారు. ఇంకోసారి పిల్ల మీరు చేస్తే మాతో చెప్పండి, మందలిస్తాం. బ్రతకలేకపోతే బతుకుంటుందని పిల్లల ప్రాణాలు ఇస్తారు. స్వార్థం చదివింది చాలు కానీ ఇంకా బడి మానేయ పిల్ల బాగానే ఉంది వరస. దేని మీద పాపం వచ్చి ఏమో చేసినట్టు పంతుల మీద పాపంతో బడి మానేస్తే మనకేగా నష్టం. ఏం నష్టమే? మన పిల్ల ఉద్యోగాలు చేస్తుందా, ఊళ్ళు వెళ్తుందా? కాస్త ఉత్తర ముక్క రాయడం, రామాయణం చదవడం చేతనైందిగా చాలే. ఇక పిల్లదాన్ని బళ్ళకు పంపేది లేదు. నీ ఇష్టం. పెద్దవాళ్ళ మాట కాదంటానికి నేనే అది. వచ్చింది మర్చిపోకుండా ఇంట్లో కూర్చొని వెళ్ళేస్తావు పిల్ల. పో. ఏం కదా నువ్వు అనుకున్నా నిజం చెప్పే ఉంటే మా నాన్న నన్ను చంపేసి ఉండేవాడు. సరే కానీ బళ్ళకి వెళ్తే పంచదారు కొడతారేమో. నువ్వు వెళ్తేగా మా నాన్నమ్మ నేను మన ఇంటికి బలబలే ఇక నుంచి పొద్దుకు బాగా హాగా ఆడుకోవచ్చు. పొద్దున్న తోటలోకి రా. అమ్మా అయ్యో అయ్యో నొప్పి అమ్మా నొప్పి తాత కొడుకు నొప్పి అయ్యో
అయ్యో అమ్మా అయ్యో పంతులు గారు ఇవాళ పెట్టండి. అమ్మా ఇవాళకేం కర్మం, ఎప్పటికీ వదిలేస్తాను. ఈ ఉద్యోగమే మానేస్తాను. కందకులేని దూర చామక. నమస్కారం మహాప్రభు, నాకు సెలవిప్పించండి. ఇక నేను ఈ ప్రహ్లాద నాటకం ఆడలేను. మేమంతా గమనిస్తూనే ఉన్నాం పంతులు, నీ తప్పేమీ లేదు, నువ్వు వెళ్ళొచ్చు. విన్నారా? ఏంటి? చిన్నబాయి బట్టలన్నీ పెట్లో పెట్టి ప్రయాణానికి సిద్ధం చేయండి. ఎక్కడికి? ఈ ఊళ్ళో ఉంచితే వీరు కూడా అన్నగారికి తమ్ములవుతారు. పట్నంలో పెట్టి తగ్గించడానికి నిశ్చయించాం. అమ్మయ్యో, పట్నంలోనే పసివాడు అంత ఊళ్ళో ఒంటరిగా. జంటగా ధర్మం ఉంటాడులేండి. చోటు మారితేనే కానీ రోగం కూడదన్నారు. వెంటనే ప్రయాణానికి ఏర్పాటు చేయండి. ఎక్కడికి ప్రయాణం లేదా? చదువుకోటానికి పట్నం పోతున్నా పారు. వెళ్ళిపోతే నాకు అక్కడ ఏం చేస్తుంది? నిన్ను విడిచిపెట్టి నిన్నప్పుడు ఉంటాను. తొందరగా వచ్చేస్తా. నన్ను పంపించకపోతే పారిపోయినా వచ్చేస్తా. నా సంగతి నీకు తెలుసా? సరేనా? త్వరగా బయలుదేరిపోతే బండి కట్టుకోలేదు. పదండి ధర్మన్నా. స్నేహమే మానవులకు బలం. నమ్మిన వారిని విడువరాదు, మరువకూడదు. పరీక్షలు అయిపోయాయి చిన్నబాబు. అయిపోయాయి తాత. ఈ రాత్రికే ఊరికి పోయాను. ఉత్తరాలు ఏమన్నా వచ్చాయా? లేదు బాబు, భగవానయ్య మీకోసం వచ్చేది లేదు. ఏం చెప్పాడు? మీరున్నారా అని అడిగాడు. లేరన్నాను. బిక్కముఖం వేసుకుని వెళ్ళిపోయాడు. అలాగా? అయితే నేను వెళ్ళి కనుకొస్తాను. ఈలోగా ప్రయాణానికి ఏర్పాటు చేయి. ఇదిగో, మీరంతా వ్యాపారస్తులు. అందులో ఉండే కష్ట సుఖాలు మీకు తెలుసు. మన దగ్గర ఉన్నదంతా వ్యాపారంలో పెట్టేశాం. సరుకు విడుదల కాగానే మీ సొమ్ము వడ్డీతో సహా పారేస్తాం. అస్సలు ఇస్తే చాలు అయ్యా. ఆ సరికే మాది ముఖానికి పారే. ఓ చేస్తానండి. కూర్చోండి, దోషులు పట్టండి. ఆఖరికి మా నోట్లో మట్టి కొడతావు. ఒత్తి మట్టి కాదు, బంగారు మట్టి. కోలార్ నుంచి 2 మూటలు తెప్పించాను. 10వ వంతు బంగారం ఉంది. పరీక్షగా చూడండి. అరే భగవాన్ బాబు, ఇంతకాలం నుంచి మాకు చెప్పింది లేదే. సరుకు అంతా మాటలు తీస్తాం. అవో చూస్తాం. రాండి. ఏంద్రా, ఈ సంవత్సరం కూడా పరీక్షలకు నామాలు పెట్టావు? బయటికి పోయి మాట్లాడుకున్నాను రా భాయ్. ఏమిటా కల? దెయ్యాలు భాయ్, దెయ్యాలు. పట్టి బంద్ నుంచా కలిసి చూద్దాం. భాయ్ తీస్తే పైన పడి పీపు తింటాయి. నేను ఉన్నానుగా, పర్వాలేదు. ఏమిటి రస్తా?
మీరెవరు? భగవానేడి? ఎందుకు? మాకు సొమ్ము ఇవ్వాలి. ఎంత? 50, 80, 100, 150. ఇంతే కదా, నేను ఇస్తాను. వద్దు బాయ్, వద్దు. ఏ నువ్వే చెప్పు బాయ్. ఈ పాడు పంపకి 25 రూపాయలు బాడుగా. ఈయన పెట్టేదే పప్పుచారు కూడు. పప్పు నిండా రాళ్ళు, చారు నిండా నీళ్లు. ఈయనిచ్చిన సామాన్ల మొత్తం ఖరీదు 55. దానికి నెలద్దే 10 రూపాయలా? ఈ మహానుభావుడు చేతికిచ్చేది 50, రాయించుకునేది 100. అదేమంటే కమిషన్ 25, వడ్డీ 25 అంటాడు. వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఇష్టమై తెచ్చుకున్న తర్వాత ఇచ్చుకోక తప్పుతుందిరా. అది రైటే, కానీ ఇలాంటి వాళ్ళ దగ్గర పుచ్చుకోవాల్సిందే కానీ ఇచ్చుకోకూడదు. సంతోషించాం కానీ నోరు మూసాం. ఇలా తయారయ్యావన్నమాట. నీతో మాట్లాడాలి. ఇంటికెళ్ళినారా? ఇది ఒక బతికేనా భగవాన్? పగలు కాలేజీలో కనిపించు, రాత్రి ఇంట్లో కనిపించు. ఏం చేస్తున్నట్టు? అలా ఎంత పోయే. మనవాడు తలుచుకుంటే ఏమైనా చేస్తాడు. చేస్తాడు. ఊరంతా అప్పులు. నా స్నేహితుడిని చెప్పుకోవడానికి కూడా సిగ్గా ఉంది. ఈ బాకీలని తీరినట్టేనా? అదే, బాకీ ఉండే పుట్టాం, బాకీలు చేస్తే పెరుగుతాం, బాకీ తీరితే చస్తాం. కనుక బ్రతక తలుచుకుంటే బాకీలు పెంచాలి. అయితే మన స్నేహం తగ్గాలి. ఇదిగో భాయ్, ప్రాణాలైనా వదులుకుంటాను కానీ నీ స్నేహం మాత్రం వదులుకోను. అయితే ఇక నుంచి నేను చెప్పినట్టు వినాలి. నేను ఊరికి వెళ్తున్నాను. నీ పెట్టేబేడ తీసుకొచ్చి ఇక్కడే పడి ఉంది. మళ్ళీ అప్పులు చేసావో మర్యాద దక్కదు. ఉంచుకో. నువ్వు ఊరి నుంచి వచ్చేదాకానా? చాలా? నువ్వు చాలంటే చాలు. పల్లెకు పోదాం పారునుతో దాంటలో తెలో, పల్లెకు పోదాం పారునుతో దాంటలో తెలో, అల్లరితే దాంటలో తెలో. పల్లెకు పోదాం పారునుతో దాంటలో తెలో, అల్లరితే దాంటలో తెలో. ప్రొద్దువాలే ముందుగానే ముంగిట వాలేము, ప్రొద్దువాలే ముందుగానే ముంగిట వాలేము. పల్లెకు పోదాం పారులతో దాంటలో తెలో, అల్లరితే దాంటలో తెలో. ఆట పాటలందు కవ్వించుకుంటే కోనంగి, ఆట పాటలందు కవ్వించుకుంటే కోనంగి. మనసేమో మక్కువేమో, మనసేమో మక్కువేమో, నగవేమో వగేమో కనులార కూటము. పల్లెకు పోదాం పారులతో దాంటలో తెలో, అల్లరికే దాంటలో తెలో. నన్ను చూడగానే చిన్ననాటి కనువు చూపేనో, నన్ను చూడగానే చిన్ననాటి కనువు చూపేనో. నా దరికి దూకునో, నా దరికి దూకునో, తానలిగి పోవునో ఏమో చూడము. పల్లెకు పోదాం పారులతో దాంటలో తెలో, అల్లరికే దాంటలో తెలో. ప్రొద్దువాలే ముందుగానే ముంగిట వాలేము. పల్లెకు పోదాం పారులతో దాంటలో తెలో, అల్లరికే దాంటలో తెలో తెలో తెలో. మారు మారు మారు
ఎవరాది? నేనేవా దేవదాసు. నువ్వా నాయనా? ఎంత మారిపోయా? కులాసాగా ఉన్నావా? ఎవరు? దేవదాస. అక్కడి నుంచి ఇప్పుడు వచ్చావు నాయనా? ఇప్పుడే వస్తున్నానక్క. ఏం పారు, అయినా వాళ్ళ ఇంటికి వస్తే నిలబెట్టి మాట్లాడతారా? ఇప్పుడే ఇంత సిద్ధైతే రేపు ఎలాగే సంసారం చేసేది? అట్లా తీసుకురా. ఇంటికి ఇంకా వెళ్ళలేదమ్మా, రేపు తిరిగ్గా వస్తాను. ప్రసాదం తీసుకెళ్ళు నాయన. పారు పారు, ఏమ్మా ఈ బియ్యం నాయనమ్మ గారికి ఇచ్చి కొంచెం రాళ్ళు అరమని చెప్పమ్మా. అయ్యో అదే పొరచానమే తల్లి, నాకు తలం రాలు పోతాయనే. దేవదా పార్వతి, చదువు ఇదేనా మనవాసి వదిలేసి అసలు దొరల్లే చూటూట. ఓ దేవదా, చదువు ఇదేనా మనవాసి వదిలేసి అసలు దొరల్లే చూటూట. ఓ దేవదా, పల్లెటూరి పిల్లకు ఉలుకు హెచ్చిందే, బదులు పల్కటము పట్టుపడిందే. పల్లెటూరి పిల్లకు ఉలుకు హెచ్చిందే, బదులు పల్కటము పట్టుపడిందే. పసికున్న సిసలైన జాన అయిందే బాగు బాగు. పసికున్న సిసలైన జాన అయిందే బాగు బాగు. ఓ పార్వతి, ఉన్న తీరు మారినా ఊరు మారినా తమరు ఎన్నటికీ పసివారేనా. ఉన్న తీరు మారినా ఊరు మారినా తమరు ఎన్నటికీ పసివారేనా. అలనాటి కలలన్నీ వెలుగులయేనా నిజమయ్యేనా. అలనాటి కలలన్నీ వెలుగులయేనా నిజమయ్యేనా. ఓ పార్వతి, నా ఎదుటే నీ బడాయి, జీవితమే ఓ లడాయి. నా ఎదుటే నీ బడాయి, జీవితమే ఓ లడాయి. లడాయినా సరే మనకు జిలాయి నోయ్ జిలాయోయ్. లడాయినా సరే మనకు జిలాయి నోయ్ జిలాయోయ్. ఆనాడు ఈనాడు ఒకటే మాట ఉడుకు మోత. ఆనాడు ఈనాడు ఒకటే మాట ఉడుకు మోత. ఓ కిరికి పార్వతి, ఓ
దుడుకు దేవదా. ఏమన్నా ఉన్నమాట అన్నాను. ఏ మళ్ళీ అని ఒళ్ళు వాచిపోతుంది. అమ్మదే దుడుకుతనానికి ముడుపు. ఓహో చిన్నతనం పోయినా చిలిపితనం పోలేదు. ఓ అబ్బా నువ్వు కాగా మా పెద్దదైన అయ్యాలి. అడగడానికి అడగ ఇంకా తెలివే ఏమిటి చెప్పు. చెప్పనా చెప్పేస్తున్నా. పళ్ళు కారపట్టుకులు. అవైతే మంచి తెమ్మంటావుగా. అబ్బా అదేమిటో నువ్వే చెబుతూ. అయితే కళ్ళు మూసుకో. గట్టిగా. అదిగో దొంగమాటగా చూస్తున్నావు. అబ్బా ఎంతసేపు దాగుడు మూతలు. కళ్ళు మూసుకో. నోరు తెరు. ఏంటది? ఇదే కనుక్కోతుందాం. చీర. సింగారం ఇంకా లంగాలతోటే ఉంటే చీరల మీద ముందుకున్నావే. అయితే బిస్కత్తులు. రాత్రి పగలు ఎప్పుడు తిండి అవే. బిస్కత్తులు కావు, అగరత్తులు కావు, ఏ ఒత్తులు కావు. చెప్పు. ఇంకేముంటుంది? కావాలి పెట్టి నన్ను ఉడికించాను. నిన్ను ఉడికించడానికి ఇంత కావాలా పారు? ఇదంతా నిన్ను మురిపించడానికి. చూడు కంటికి పైన వస్తుంది. నీ కోసం వెతికి వెతికి తెచ్చాను. ఇది తలతళా బిలమిలా చూశావంటే కళ్ళు జిగాలు మానాల్సిందే. మరపురాని బహుమానం. రవ్వలాంటి కన్యకు రత్నాల కంట. ఎందుక నవ్వు? ఎందుకా? ఎందుకు? ఇదిగో ఈ భారం నీకు ఇంకా నువ్వు తెచ్చింది పాటు. ఇప్పుడు మరీ చూపిస్తున్నావు. కానీ ఉన్న సిద్ధంతో ఇప్పుడే వరకపోతే మరి పెళ్ళాడు. అప్పుడు నీ వంతు. ఎంతమందో పిల్లలను చూశాం గాని దేవదాసుకు పార్వతికి ఉండే అనురాగం ఎక్కడా చూడలేదే అమ్మాయి. ఎందుకుండదు? ఇరుగు పొరుగు పిల్లలు, పైగా చిన్నప్పటి నుంచి ఒక్కచోట పెరిగారా. నేను చెప్పేది అదేనే అమ్మా. త్వరగా ఇద్దరిని ఒక ఇంటి వాళ్ళని చేశావో నా కల్లారా. ఆ బరువు మా పైన పెట్టకండి పిన్ని గారు. చిన్నప్పుడే పెళ్లి చేయించి పెద్దబ్బాయిని పాడు చేశామని ఇప్పటికీ వారు దెప్పి కొడుతూ ఉంటారు. చదువు అంతా పూర్తి అయితేనే గాని చిన్నబ్బాయి పెళ్లి చేయరట. అదేం మాటే అమ్మాయి. పెళ్ళైతే మాత్రం చదువుకోకూడదనుందా? సమయం చూసి బాబు గారికి నచ్చ చెప్పి సదా కనిపించమ్మా. మళ్ళీ రేపు వస్తాను. అలాగే. అమ్మా అమ్మా ఏం జన్మన్నా? పెద్దబాబు గారు రమ్మంటున్నారమ్మా. నాకు తెలుసు. అమర్ని కాదమ్మా, అయ్యే కాదు. అలాగే ఇప్పుడే పంపిస్తా. అందరాన్ని పండుకున్నది సంకెట్టుకున్నాయి. బహువులు ఇంత పెద్ద మనసు చేసి కనికరించడం నిజంగా మా అదృష్టరే. మా పూర్వ పుణ్యం పండి తమతో విజయం కుదిరింది. ఆపు, అంతటితో ఆపు. ఏదో సనువుగా ఇంటికి వస్తున్నారు కదా అని చూస్తూ ఊరుకుంటే పెళ్లి బేరాలు దిగుతారా? గాడిదని గురాన్ని ఒకే గాడి కట్టేస్తారా? ఎంత గుండె తీసిన బంటు కాకపోతే ఇంతే తెగిస్తారు. మీ ఇంటి పిల్లని చేసుకుంటే మా వంశగౌరవం ఏం కావాలి? అదే మాట బాబు గారు.
పిల్లలు నమ్ముకునే ఇంటి ఆడబడుచు కోడలైతే మా కులగోతాలు ఉంటాయా? మా పరువు మర్యాదలు మంట కలిపి మా జమీందారి అపహరించాలని ఎత్తుతో చిన్నప్పటి నుంచి పిల్లలిద్దరిని మచ్చికి చేసి ఈ పన్నాగం పన్నారా? ఏమంటున్నారు? ఉన్నమాట అంటున్నాం. ఈ పెళ్లి జరగదంటున్నాం. ఇంకెన్నడూ నీ ముఖం మాకు చూపించొద్దు, దయచేయమంటున్నాం. వెళ్ళు. పుట్టగానే జోసుడు చెప్పాడు కదండి, పిల్ల అదృష్టవంతురాలని, పెద్ద జమీందారు పెళ్ళవుతుందని. ఆ మాట చాలా అవుతుంది. వాడు చెప్పేది ఏమిటి? ఈ ముఖం చూడగానే నేనే అనుకున్నాను, తండ్రి పోలిక ఆడపిల్ల తప్పకుండా అదృష్టవంతురాలే. అందుకని అబ్బరంగా పెంచాను. ఆమెగారితో అనుకూలంగా మాట్లాడి అంతా పూర్తి చేయించాను. ఇదేం కాదే, ఇదంతా మావాడి మొగసిరి, నా చాతుర్యం ఉన్నావు. ఆడపెట్టను సంబళ్ళు దొరకను ఊరికన్నారు. ఏమైంది? ఎంత అవమానం జరిగారు అంతా జరిగింది. మనం కులం తక్కువ వాళ్ళమట, ఆడపిల్లను అమ్ముకునే వంశమట, ఛాతీ వాళ్ళం కావట. జమీందారిని అపహరించాలని ఎత్తుతో చిన్నతనం నుంచి పిల్లల్ని హత్య చేసి కుట్ర చేస్తున్నామట. ఒక్కటే నోటికి వచ్చేటోళ్ళు అన్నారు. నీ నోరు మూసుకొచ్చావుట్రా? ఆయన నోరు పారేసుకున్నాడని మనము పారేసుకుంటే మనం మన గొప్పే ఉంది. ఏలకంటాం క్రియేట్ చూపిస్తాడు. వారం తిరిగేలాగా వారికంటే అబ్బరాల సంబంధం పూర్తిగా రాకపోతే తప్పకుండా వాళ్ళకి దిక్కు ఖర్చు చేయాల్సి, వారి తలకన్నా సంబంధం చూపిస్తున్నా. పోతున్నా పెళ్లి కాకపోతే మళ్ళీ ఈ ఇంట్లో ఆగేది అన్నం తినేది. మంచి సుఖం. పాలు పెట్టుకుంటావా? ఇంట్లో ఉందమ్మా. పారు పారు పారు, ఎంత పిలిచినా పలకుండా ఏంటి ఆలోచన? నా జీవితాన్ని గురించే నేను, నా పెళ్లి విషయమే పెద్దబాబు గారు నాన్నగారు నానా మాటలోని అవమానించారట. కోపం వచ్చి మరో సంబంధం నిశ్చయించుకొస్తానని నాన్నగారు వెళ్ళిపోయారు. ముంచుకుపోయిందే, దేవదాస్ కోసం నువ్వు పుట్టావా? అమ్మ నాన్న నిశ్చయించిన వారినే పెళ్ళాడు, ఇష్టం లేని వారిని ఎలా పెళ్ళాడతానే? మేమంతా పెళ్ళాడి సుఖంగా సంసారం చేయడంలే. అలాగే నీ దారి వేరు. మనం ఏమీ ఎరిగిన ప్రస్థానంలో మీకు మీ వాళ్ళు పెళ్లి చేశారు. నా మనసు ఒప్పుతుందా? దేవత నేను ఈ గడ్డ మీదనే పుట్టా. చిన్నప్పటి నుంచి ఒక బడిలో చదువుకుని, ఒక చోట ఆడుకుని, ఒకళ్ళంగా జీవించాం. ఎన్నో మొదల స్వప్నాల కన్నా అవన్నీ మర్చిపోయి మరో మనిషికి మనసు ఇయ్యాలంటే ఎలా? మనం పెద్దలకి ఇష్టం లేకుండా నీ పెళ్ళెలా జరుగుతుంది? అదే ఇంకా తెలియలేదు. దేవతనికి చెప్తాను. ఏమడుగుతావు? నన్ను పెళ్ళాడతావా లేదా నాన్న? అలాగే. తప్పేంటి? నువ్వు నిజంగానే అందరూ అంటే ఆడపిల్లవు కవుపారు, కానీ తల మీదకి వచ్చేలోగానే అటు ఇటో తెలుసుకో. దేవుడా, దేవుడా, దేవుడా. ఎవరు? వారు అర్ధరాత్రి ఏమిటి రావడం? ఎవరు చూడలేదు కదా? దర్వాన్ చూశాడు. ఇంకా ఎవరిని చూశారా? వరండాలో చాలా మంది పడుకున్నారు. ఎవరైనా చూశారేమో.
ఏం పని చేసావు పారు? నువ్వు ఇంకా చిన్నపిల్లగానే ఈ సంగతి బయటకు తెలిస్తే రేపు సిగ్గుతో నీ తల వాలిపోదు. నువ్వు నన్ను కాపాడుతావనే నమ్మకం నాకు లేకపోతేగా. నేను మాత్రం నవ్వులు పాలు కాకుండా ఉంటేగా. నీకేం దేవుడా, నువ్వు మగవాడు, పైగా శ్రీమంతుడు, నిన్నేమంటారు? కానీ ఈ అభాగ్యురాలు పార్వతి నీ దయాశిక్ష ఆశించడానికి అర్ధరాత్రి నీ దగ్గరకు వచ్చిందని ఎవ్వరూ అనుకోరు. పైగా అభినందన నింద ఈ బొందికేగా ఇది కప్పు పెట్టడానికి నదులు కావలసినంత నీరుందులే దేవుడా. ఇక్కడ నీ పాదాల దగ్గరే నాకు కొంచెం చోటీ దేవుడు. ఎలా పారు? మన వివాహం మా అమ్మకు నాకు బొత్తిగా ఇష్టం లేదు. ఈ సంగతి మీ నాన్నగారితో ఖండితంగా చెప్పాను. ఆ అవమానంతో మరో సంబంధం నిశ్చయించుకొస్తానని మా నాన్న శపథం చేసి వెళ్ళాడు. తల్లిదండ్రుల అహంకారాలకు మన స్నేహం ప్రేమ బలి చేస్తావా? నా బ్రతుకు పరాధీనం చేస్తావా దేవుడా? కనీ పెంచిన వారి మాట కాదనమంటావా పారు? అంటే అలా చేస్తే నాకు ఇంట్లో చోటు ఉంటుందా? అప్పుడు నువ్వు ఎక్కడుంటావు పారు? నీ పాదాల దగ్గర నీ సన్నిధిలో ఉంటే ఎన్ని కష్టాలైనా సంతోషంగా భరిస్తాను. నన్ను అన్యాయం చేయకు దేవుడా. నన్ను కొంచెం ఆలోచించుకొని పారు. ఆలస్యం చేస్తే మా నాన్న అన్నంత పని చేసుకుని వస్తాడు. తర్వాత ఏమి చేయలేదు. చెప్పు దేవుడా. సరే, నాన్నగారితో మాట్లాడి రేపే నీకు సమాధానం చెప్తాను. అదా వివాహం అనేది మీ ఇద్దరితో తీరేది కాదు దేవదాస్. వంశాలకు వంశ గౌరవాలకు సంబంధించిన వ్యవహారం. మంచి చెడ్డ ఆలోచించి నిశ్చయించుకోవాలి. నీలకంఠంతో బియ్యం మనకి పనికిరాదు. ఈ కాలంలో కూడా మీరు ఇంకా ఆ పాత నియమాలే పాటిస్తారా నాన్నగారు? తప్పదయ్యా, తప్పదు. మనది రాజవంశం. సంఘంలో మనకు ప్రత్యేక స్థానం ఉంది. నియ్యమైనా నెయ్యమైనా సాటివారితోనే జరపాలి. చూడు, మా ముత్తవ్వ, మా అబ్బ, మా అమ్మ, మీ అమ్మ, మీ వదిన అందరూ జమీందారులు ఆడబడుతులే. పార్వతిది చాలా పేద కుటుంబం. పైగా పిల్లల్ని అమ్ముకునే వంశం. నువ్వు ఈనాడు ఆ కులం లేని పిల్లని పెళ్ళాడి సాటివారిలో తలవంపులు తెస్తావా? ఎన్నడో వారి పూర్వులు పిల్లల్ని నమ్ముకున్నారు. ఈనాడు ఆ పార్వతిని శిక్షించడం న్యాయమంటారా నాన్న? పేదవారైనంత మాత్రాన ప్రేమకు పెళ్లికి పనికిరారా? ఆలోచించండి. పార్వతి నేను మీ కళ్ళ ముందు దంతగా తిరిగింది. ఒకళ్ళనొకళ్ళం అర్థం చేసుకుని. నా మాట కూడా అర్థం చేసుకోవయ్యా. చంచలమైన భౌతికానందానికి శాశ్వతమైన కీర్తిని వెలబొస్తారా? దేవదాస్, నా జీవితానికి నీవే ఆశాజ్యోతి అనుకున్నాను. నీ అమ్మ వద్దన్న పట్నానికి పంపించి విద్యాబుద్ధులు నేర్పించాను. వివేకవంతులు అవుతావని, నన్ను నా వంశాన్ని ఉద్ధరిస్తావని ఎదురు చూస్తున్నాను. నా ఆశలు అడియాకి చేయకు నాయన. అది నా అభిమతం ఎన్నటికీ కాదు నాన్నగారు. కానీ దాంపత్య బంధం ఒక్కనాటితో పోయేది కాదు. పరస్పరానురాగం ఉన్నప్పుడే అది సౌఖ్యదాయకమవుతుంది. మేము ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. అర్థం లేని అభిమానాలకు, ఆచారాలకు మా జీవితాలు బలి చేయకండి. అంగీకరించండి. వీల్లేదు. నీ ప్రేమ కోసం తరతరాల కీర్తి ధ్వంసం కావడానికి వీల్లేదు. నువ్వు ఆ పార్వతిని మర్చిపోక తప్పదు దేవదా. అంతేనంటారా? ముమ్మాటికి అంతే. ఈ వివాహం జరగడానికి వీల్లేదు. క్షమించండి. అంతరాత్మకు విరుద్ధంగా వర్తించలేదు. అంతేనా? అవును. సరే. గిరివాళ్ళు తీసుకో. గురిపెట్టు. జారేవో మాన్నిదొట్టు. పూర్వులంతా పూజ్యతరంగా రక్షించిన ప్రోత్సాహన ప్రతిష్టలు మా కళ్ళ ముందు మంట కలిసిపోవడం మేము జీవించి ఉండగా జరగలేవు. తొలగించుకో. మమ్మల్ని కాల్చి నీ అడ్డు తొలగించుకో దేవదాస్.
నీకుండేది పార్వతి తండ్రి ఒక్కరే. చిన్నప్పటి నుంచి మమ్మల్ని వేధిస్తూనే వచ్చాం. ఈనాడు ఎదుటపడి బాధించడానికి కూడా సిద్ధమైనావు. ఇంకా సందేహం ఎందుకు? మమ్మల్ని చంపి నీ మార్గం నిష్కంటకం చేసుకో. కాదు ఇంట్లో ఒక క్షణం కూడా ఉండలేదు. వెంటనే ప్రయాణం చేపట్టి. సారు దేవుడా నేను నిలువునా ముంచేశాడు. ఏ ఊరికి వెళ్ళిపోయాడు. ఉండి నిన్ను ఉద్ధరిస్తాడని నేను ఎన్నడూ అనుకోలేదు. ఇప్పటికైనా ఆ ఆశ వదులుకొని సుఖపడు. కాదే మనం దేవుడా తప్పకుండా తిరిగి వస్తాడు, నన్ను పెళ్ళేస్తాడు. ఆ పాటి ధైర్యము తెంపు ఉంటే ఊరు వదిలి పిరికి పందల్లో ఎందుకు పారిపోతాడే? పారు, ఇక్కడైనా మనసు మార్చుకో. నా మాట విని చాలు. మనం నా దేవత నన్ను ఎప్పుడూ మోసం చేయడు. నిన్నెప్పుడు నేను మోసం చేయదు. చిన్నతనం నుంచి ఇరుగు పురుగున పెరిగా, కలిసిమెలిసి ఆడుకున్నా, దేహాలే రెండుగా జీవించి ప్రేమించుకున్నా. నిన్ను పెళ్లి ఏం చిన్నబాబు మొత్తం పోస్ట్లో వేస్తా. వారు ఆ రాత్రి కలుసుకున్నది మొదలు నీ సంగతే ఆలోచిస్తున్నాను. మీరు కులం తక్కువ వాళ్ళట, పిల్లల్ని అమ్ముకుని వచ్చామట. మన పెళ్లి మా అమ్మకు నాన్నకు గట్టిగా ఇష్టం లేదు. వారి మనసు నొప్పించడం నాకు చేత కాదు. ఒకవేళ వారి మాట కాదని పెళ్ళాడినా మనం సుఖపడలేము. కనుక నన్ను మర్చిపోవడానికి ప్రయత్నించు. ఒక్క మనవి. ఏంటి? రావులపల్లి నుంచి నీలకంఠం గారట తమ దర్శనం కోసం దయచేశారు. ఎందుకు? వారి కుమార్తెను తమకిచ్చి వివాహం. నాకు వివాహమా? చిత్తం. తమ కుటుంబ విషయాలన్నీ వివరించాను. వారికి ఏమీ అభ్యంతరం లేదన్నారు. తమరు సరేనంటే వయసు వాలిపోయింది, ఇప్పుడు ఇంకా పెళ్ళేమిటి? ఆ సంకల్పం ఏనాడో విరమించుకున్నాను. ఏంటమ్మా అది? దేనికయ్యా? దేనికి? వారికి కూడా జడే పూలు పెట్టి పరికలు కట్టమంటున్నారు బాబు. తప్పు కాదు, అలా అనకూడదు. అక్కయ్య ఆడపిల్ల, మగపిల్లలు కట్టుకోకూడదు. లక్ష్మి, తీసుకెళ్లి పైకి నీ కట్టు. దుడ్డు లేకుండా జడలా వేస్తారు బాబు. వెళ్ళండమ్మా, వెళ్ళి ఆడుకోండి. అబ్బా, ఎలా కూడా మీతో వేగేది. లక్ష్మి, వీళ్ళని తీసుకెళ్లి సముదాయించు. రా బాబు, జడేస్తాను. ఇందుకే తమకు నేను ఇంతగా మనవి చేస్తున్నాను. పిల్లల సంరక్షణ తమ వల్ల అవుతుందా? పిల్లి ఆడితే పిల్లలకు తల్లి వస్తుంది, తమకి బాధ్యత వస్తుంది. మా మాట కాదనకండి, అంగీకరించండి. వీరే మా ప్రభువులు. నమస్కారం. కూర్చోండి, కూర్చోండి. ప్రభువులు మీ కుమార్తెను పెళ్లి ఆడడానికి అంగీకరించారు.
పురోహితులతో సంప్రదించి వివాహ ముహూర్తం నిశ్చయం చేద్దాం. రండి పోదాం. సెలవు. శాంతియేనా జీవితాన వెలుగిందేనా ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా. హలో భాయ్, ఇదేంటి గురువు లేని పిడిగల్లే ఊడిపడ్డావు? కొంపతీసి అంతా కులస్తాయనా? సరే గాని సెలవులంతా అక్కడే గడుపుతానని తిరుగుటబ్బలని రిటర్న్ అయ్యా? ఉండలేక. షూర్ షూర్, లేకపోతే ఆ పల్లె కొంపలో ఏం పొద్దుపోతుంది? అక్కడ ఏమైనా డ్రామాలా గీమాలా సినిమాలా గినిమాలా బీచ్లా గీచ్లా గెలుస్తారా? దయచేసి నీ లెక్చర్ కట్టు. సరే, ఏ మనసు బాగాలేదు. ఏమిటి మనస్సు బాగాలేదా? బాయ్, మనస్సుకి బాగేమిటి ఊగేమిటి? అది అద్దం లాంటిది. మనం నవ్వితే నవ్వుతుంది, ఏడిస్తే ఏడుస్తుంది. అరే భగవాన్, నీకు నమస్కారం, నన్ను వేధించు. డబ్బున్న వాళ్ళందరికీ ఇది డబ్బు బాయ్. గోరంతలు కొండంతలు చేసుకోవటం, గుండెలు పగిలి సావటం. కబుర్లకెళ్ళి కష్టాలు వస్తే నువ్వు మాత్రం బాధపడవు. ఉన్న ఆనందం అనుభవించడానికే టైం చాలకి వస్తూ ఉంటే కష్టాలను కనీసం తలుచుకోవడానికైనా తీరికేది భాయ్. ఇంతకు నీకు వచ్చిన కష్టం ఏమిటి? చెబితే మట్టుకు నువ్వేం చేయగలవురా? ఇదిగో ఇప్పుడు అంటే అన్నావు కానీ ఇంకెప్పుడు ఆ మాటలకే. మనవాడు తలుచుకుంటే ఏమైనా చేసేస్తాడు. అయితే నువ్వు ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? అవసరం రాలేదు కనుక. వస్తే చేసుకుంటాం. ఎవరిని? ఎవరైనా సరే, నాకు నచ్చిన పిల్లని. నీ పెద్దలకు నచ్చకపోతే పెళ్ళాడేది నేనా వాళ్ళ? నీ సుఖం కోసం వాళ్ళ మనసు నొప్పిస్తావా? వాళ్ళ కోసం మన బ్రతుకు పాటు చేసుకుంటావా? ఇంపాసిబుల్. ఇదిగో భాయ్, మనం పుట్టింది సుఖపడ్డాను. అందుకు అడ్డొస్తే తల్లైనా తండ్రైనా సంఘమైనా ప్రపంచమైనా ఆఖరికి దేవుడైనా సరే ధ్యానే దేవు.
అన్నవాడే బాగుపడ్డాడు. పోరా నీ వెర్రిబాగుడు నువ్వును. అలా అనేవాడు ఎవడే ఉన్నాడు. లక్షల మీద ఉన్నారు. కావాలంటే కళ్ళారా చూద్దాం రా. అయితే పద. నాన్సెన్స్. ఈ అవతారంతో నీట్గా ముస్తాబుగా ఇలాగానే ట్యాక్సీ తెస్తా. భాయ్, ఆనందం పొందాలంటే అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. చంద్రముఖి వరే వా. అందాల ఆనందం ఇందేనయ్యా, అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. అందాల ఆనందం ఇందేనయ్యా, అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. పొంగారే తోయగము రంగు చేయగా, పొంగారే తోయగము రంగు చేయగా, రంగరంజేనిగా ఆడి పాడేనయ్యా, రంగరంజేనిగా ఆడి పాడేనయ్యా. అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. అందాల ఆనందం ఇందేనయ్యా, అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. ముల్లోకాల లేని సల్లాపాల ఉంచితే నిలుచున్నానయ్యా. ముల్లోకాల లేని సల్లాపాల ఉంచితే నిలుచున్నానయ్యా. పూల జంపాలలో తూగుతుయ్యాలలో, పూల జంపాలలో తూగుతుయ్యాలలో, నీడగా జోడుగా ఆడి పాడేనయ్యా, నీడగా జోడుగా ఆడి పాడేనయ్యా. అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. అందాల ఆనందం ఇందేనయ్యా, అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. ఆశాలలో సహవాసాలలో సిద్ధిలాసాలలో చాలనయ్యా. ఆశాలలో సహవాసాలలో సిద్ధిలాసాలలో చాలనయ్యా. లలిత లలితమ్ముగా భావభరితమ్ముగా, లలిత లలితమ్ముగా భావభరితమ్ముగా, హాయిగా తీయగా ఆడి పాడేనయ్యా, హాయిగా తీయగా ఆడి పాడేనయ్యా. అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. పొంగారే తోయగము రంగు చేయగా, రంగరంగేలిగా ఆడి పాడేనయ్యా. అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. అందాల ఆనందం ఇందేనయ్యా, అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. చంద్ర చంద్ర, ఏం భగవాన్, ఏమిటి కన్నారు? కనకనే పరిగెత్తుకొచ్చాం. నాకు చిన్న ఉపకారం చేయాలి. అది మనకు మామూలేగా. వసంత, బావగారా, నమస్కారం. కారం తీసుకో భగవాన్. థ్యాంక్స్ చంద్ర. మనకిప్పుడు డబ్బు కోసం ఇబ్బంది ఏం లేదు. ఆదుకునే స్నేహితుడు దొరికాడు. కానీ వచ్చి చిక్కు ఏమిటంటే. ఏంటి చిక్క? అరే చిత్రంగా ఉందే, నువ్వు కూడా చిక్కావా? మన వాడు తలుచుకుంటే ఏమైనా చేసేస్తాడు. కానీ ఇప్పుడు పడ్డాడు. నువ్వే తప్పించాలి. ఏమిటో చెప్పకుండానే. ఆయన సారీ చెప్పాను అనుకున్నా. చెప్తాను నేను. దేవదాస్ అని మనకు బాల్య స్నేహితుడు ఉన్నాడు. పెద్ద జమీందారు బిడ్డ. చదువు సంస్కారం ఉన్నవాడే. అతనికి మనకు పడింది. ఏమిటి లడాయ్యే? కాదు కాదు, పందెం. అతను లోకంలో శోకం తప్ప సుఖం లేదన్నాడు. మనం ఉందన్నాం. పందెం వేశాం. నా మాట దక్కింది. నవ్వులాటలకైనా ఇంత హడావిడి? కాదు చంద్ర, ముమ్మాటికే నిజం. నీ కాలి గజ్జలు తోడు. అయితే తెలిసేద్దాం. ఎప్పుడు వస్తారు? ఎప్పుడైనా వెళ్ళటం వెంట తీసుకురావటం. సరే. చంద్ర,
అతను ఎప్పుడు ఇలాంటి చోటుకు వచ్చినవాడు కాడు. పైగా ఈ గొడవలు ఏమీ ఎరగడు. ఎలా నెగ్గిస్తావో నేనే నమ్ముకున్నాను సుమా. నమ్మి చెడిన వారు లేరు. నమ్మక చెడిపోతే పోతున్నా. ఆ డ్రెస్ మార్చుకుని ముస్తాబై సిద్ధంగా ఉండు. వచ్చేస్తా.